అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి అచ్చెన్నాయుడు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలాపురంతో కలిపి ఇప్పటివరకు 202 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మిగతా నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు మరో 70 క్యాంటీన్లకు టెండర్లను పిలిచామని మంత్రి తెలిపారు. కేంద్రంలో ఇప్పుడే పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమం 2014వ సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరైతే 3 పూటలు తినడానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి పనుల మీద వస్తారో, వీళ్ళందరికీ కూడా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ఆ రోజు ప్రారంభించాం. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం పోయిన తర్వాత ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకి ఉపయోగపడినటువంటి కార్యక్రమం కొనసాగించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయో అవన్నీ కూడా నిలుపుదల చేశారు. అందులో 5 రూపాయలకి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ లాంటి పథకాన్ని కూడా నిలుపుదల చేయడం ఇంతకంటే హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి